ఇది లేదు. కానీ ఈ విశ్వాస పరీక్షలో, ఈ అగ్ని పరీక్షలో క్రైస్తవ్యం ఒక బంగారం ఎలాగైతే అగ్నిలో పుటమ వేయబడగానే మెరుస్తుందో, క్రైస్తవ్యం మెరవాలి అన్నది దేవుని సంకల్పం. అందుకే ఎందరు మతోన్మాదులు అడ్డుకుంటున్నా, బైబిల్ పైన విరుచుకుపడుతున్నా, క్రైస్తవ్యం ఎక్కడ ఆగిపోయింది చెప్పండి? సేవకులుగా మీకు తెలుసు. సువార్తలాగిపోయా, సదస్సులాగిపోయా, సభలాగిపోయా, ఆగలేదు కదా. భవిష్యత్తు చెబుతున్నాను, ఆపలేరు ఎవ్వడు ఈ దేశంలో. ఎనీబడి, నో బడి. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. నేను ఇక్కడ మాట్లాడేది కాదు, నాలుగు గోళ్ల మధ్య మీ మధ్య మాట్లాడే మాటలు కాదు. వేల మంది ప్రజల మధ్య కూడా నేను ఇలాగే మాట్లాడతానని సేవకులుగా మీలో కొంతమందికి తెలుసు. ఎందుకంటే మనం ఎవరికి భయపడాలి? దేవుడు రోషం కలిగిన దేవుడైతే, ఆ దేవుడు రోషానికి పుట్టిన వాళ్ళు మనమంతా ఒకనాడు నెబుకద్నెజరు పెట్టిన విగ్రహానికి తలదించం మా దేవుడికి తప్ప అన్న షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసం మనలో ఉందండి ఈరోజు. కనుక ఎవరికి తలదించే ప్రసక్తే లేదు. ఈరోజు ఎంతో మంది అవమానకరంగా మాట్లాడుతూ బైబిల్లో తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నా, ఏమండి కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఈ తపన? ఎక్కడా కూడా క్రైస్తవ్యంలో జరుగుతున్న విస్తరణ మరి ఏ ఇతర మతంలోనూ లేదు గనుకనే ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తారేమోనన్న భయం ఈ దొంగల గుండెల్లో బయలుదేరింది. భయపడినవ్వండి, పర్వాలేదు, భయపడనివ్వండి. మనకెందుకు భయం? జీవం కలిగిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన వెనక ఉండగా వీళ్ళ మనల్ని ఏం చేయగలరు చెప్పండి? వీళ్ళ అధికారాలు మనల్ని ఆపగలవా? వీళ్ళ చట్టాలు మనల్ని ఆపగలవా? వీళ్ళ శాసనాలు మనల్ని ఆపగలవా అంటే ఆపలేవు. అది మన విశ్వాసం, అది మీ అందరి విశ్వాసం. మరి ముఖ్యంగా సేవకులుగా మీరు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనని, అర్పణలకు మూలం అది. ఎస్, మీ ప్రార్థన లేదనక కారణం. మీరు దేవునికి ఒక్కసారి మీ గళం విప్పి తండ్రి అని పిలిస్తే మీ స్వరాన్ని విని వెంటనే జవాబిచ్చే తండ్రి మన వెనక ఉన్నాడండి. ప్రపంచాలను కలిగించిన దేవుడు మన వెనక ఉన్నప్పుడు వీళ్ళక మనం భయపడేది? వీళ్ళు బెదిరింపులుగా మనం జడిసిపోయి సువార్తలను ఆపేసి, ఏమండి సభలను ఆపేసుకొని సంఘాలలో కూర్చునే వాళ్ళం కాదు మనం. ఒకనాడు పేతురు యోహానులను, అపోస్తలులు, పెద్దలైన వారిని పిలిపించి బెత్తాలతో కొట్టి వాళ్ళని బెదిరించి, ఈ నామమును బట్టి ఎంత మాత్రమూ మీరు ప్రకటించకూడదు అని వాళ్ళని శిక్షించిన అపోస్తల కార్యాలు మనం చూడగలిగితే 4:19 చూద్దాం ప్రియులారా. ఇవన్నీ మీకు తెలియని మాటలు కావు, కానీ ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. మీతో పాటు నేను కూడా ఒకసారి నేర్చుకుంటున్నాను ఈ మాటలన్నింటినీ కూడా. అందుకు పేతురు యోహాను అపోస్తల కార్యం 4:19 అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? దేవుని దృష్టికి న్యాయం అనుకుంటున్నారా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమో. వారికి ఉత్తరం ఇచ్చారు. ఏంటండి గట్స్ ఏంటండి? ఈ తెగింపు ఏంటండి? ఈ ధైర్యం ఏంటండి? ఎవరికి భయపడి చెప్పండి వాళ్ళు ఈ మాట చెబుతున్నారు? అదృశ్యుడైన తండ్రికి వాళ్ళు భయపడుతున్నారు, కానీ సింహాసనాలకు వాళ్ళు భయపడలేదు, రోమా ప్రభుత్వాలకు వాళ్ళు భయపడలేదు, వాళ్ళు పెట్టే శిక్షలకు వాళ్ళు భయపడలేదు.